పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రెజెంట్ అల్లు అర్జున్ ని ఆయన ఇంటిలోకి బెడ్రూమ్ లోకి వచ్చి మరి చికెట్పల్లి పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నారు. పుష్ప 2 థియేటర్ కి సంబంధించి సంధ్య థియేటర్ దగ్గర ఆయన మాత్రం బెనిఫిట్ షోకి రాగా ఒక మహిళకి జరిగిన సంఘటన విషయంలో ఆయన అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు కూడా దానికి సంబంధించి ఆయన అయితే కస్టడీలోకి తీసుకోవడానికి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రెజెంట్ ఆయన ఇంటికి వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పైన BNS 118/1 అదే విధంగా BNS 105 మరియు రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద అయితే ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. అదే విధంగా BNS 105 సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ కేసు, ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు అనే విధంగా ఆయన పైన ఈ సెక్షన్ పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా BNS 118+1 ఇదానికి సంబంధించి మాత్రం మనం మాట్లాడుకుంటే ఈ కేసులో మాత్రం ఇంకో కీలక విషయం ఏంటి అంటే BNS 105 కేసు కింద ఆయనకి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఆయన ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118 సెక్షన్ కింద మనం మాట్లాడుకుంటే సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన లాయర్స్ మాత్రం హుటాహుటిన జైలుకైతే కోర్టుకైతే వెళ్ళి ఆయనకి బెయిల్ అప్లై చేయడానికి అయితే వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఒక పుష్ప 2 ఒక సినిమాకి సంబంధించి ఒక మహిళ ప్రాణం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది అనుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు కూడా ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా ఆ మహిళ చావుకి మీరే కారణం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ వాళ్ళ భార్య అయితే ఇప్పటికీ షాక్ లోనే ఉంది. అదేంటి ఈయనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా తనని బుజ్జగించి ఏమీ కాదు నేను తొందరలోనే వస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక అల్లు అరవింద్ కూడా నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పగా పోలీసులు మాత్రం ఆయన కారు వెహికల్ ని కూడా దించేయించడం జరిగింది. మీరు ఇక్కడే ఉండండి, మేము ఓన్లీ అల్లు అర్జున్ తీసుకువెళ్ళాలి, ఆయన తీసుకువెళ్ళిన తర్వాత ఏదైనా బెయిల్ విషయానికి వస్తే మేము అప్పుడు ఆయన ఇంటికి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఈ విజువల్స్ అదేవిధంగా ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ గా మారాయి. ఇక ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి? ఇంకోటి ఈ రోజు శుక్రవారం అంటే రేపు ఎల్లుండి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయనకు వస్తే బెయిల్ ఇవ్వాలనే రావాలి, లేకపోతే మండే రోజు వస్తుంది. మరి వాళ్ళ లాయర్స్ ఎలా మాట్లాడతారు ఏంటి అనేది ఇంకొద్దిసేపట్లో మనకైతే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.